ఈరోజు నేను సొరకాయ పెరుగు చట్నీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఉడికించిన సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయల కారం, పసుపు, తాలింపు దినుసులు, పెరుగు. ఇప్పుడు పొయ్యి వెలిగించానండి. తాలింపుకు సరిపడా నూనె తీసుకున్నానండి. ఇది కాగుతుంది. మనం దీంట్లో తాలింపు దినుసులు వేసేద్దాము. ఇగోనండి తాలింపు దినుసులు వేసేసాను. తాలింపు దినుసులు వేగినాయండి. ఎండుమిరపకాయ, దీంట్లో సొరకాయ ముక్కలు వేసేస్తానండి. ఆల్రెడీ ఉడికిచ్చేసేసి కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఒక్క నిమిషం మగ్గనిద్దాము. మగ్గిందండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయల కారం వేద్దాము. కారానికి సరిపడంత పచ్చిమిరపకాయల కారం అండి. దీంట్లో ఉప్పు వేసి ఆల్రెడీ మిక్సీ వేసాను. దీనిలో పసుపు వేస్తున్నానండి. కొంచెం ఎక్కువ పసుపే పడుతుంది. ఇక ఇంతేనండి. పొయ్యి కట్టేస్తున్నాను. ఒక్క నిమిషం చల్లారిన తర్వాత పెరుగు కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడైనా కలిపేయచ్చు, కానీ ఒక్క నిమిషం చల్లారిన తర్వాత వేడి మీద పెరుగు కలపకూడదు అంటారు కదండి. సో కొంచెం చల్లారిన తర్వాత పెరుగు కలుపుతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చల్లారింది. దీంట్లో పెరిగేస్తున్నాను. ఇదిగోండి సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయ్యింది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి.